మీలో చాలా మంది నా అపార్ట్మెంట్ చూపించమని అడుగుతున్నారు. సో, ఇవాళ నేను మీకు చూపిస్తాను. ఇప్పటిదాకా నేనున్న అపార్ట్మెంట్స్‌లో ఇది నా ఫేవరెట్ అపార్ట్మెంట్. చాలా స్పేషియస్ 23 మీటర్ స్క్వేర్. ఇదొచ్చేసి 1 డీకే. ఒక కిచెన్, ఒక రూమ్ ఉంటుంది అంతే సింపుల్‌గా. బట్ స్పేషియస్‌గా ఉంటుంది. ఎట్లా వీళ్ళు అన్నీ ఇచ్చారనేది నేను మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. స్టార్టింగ్ యాజ్ యూజువల్ షూ ఏరియా ఉంటుంది. ఇక్కడ డస్ట్ అనమాట. నేనేం చేస్తానంటే కిచెన్ వేస్ట్‌కి, బట్టలకి, బాటిల్స్‌కి, ప్లాస్టిక్స్‌కి సపరేట్‌గా కవర్స్ పెట్టేసి అకార్డింగ్లీ డిస్పోజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి కిచెన్. ఇది సింక్ ఏరియా. యాక్చువల్‌గా ఇప్పటిదాకా నేనున్న అపార్ట్మెంట్స్‌లో కొంచెం స్పేషియస్‌గా ఉన్నది ఇదే. చక్కగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇక స్టోరేజ్‌కి కబర్డ్స్ కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి బాతింగ్ ఏరియా. ఇక్కడ హీటర్ ఉంటదనమాట. ఆన్ చేసుకొని టెంపరేచర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో, లైట్ ఇది. ఇది కిచెన్ లైట్. సో, ప్రతి జాపనీస్ అపార్ట్మెంట్లో వాష్రూమ్‌లో బాత్ అనేది వెరీ కామన్. నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్. తర్వాత వచ్చేసి స్లైడింగ్ డోర్ ఇచ్చారు రూమ్కి కిచెన్కి మధ్యలో. సో, ఇది నా బెడ్రూమ్. బెడ్కే సాకెట్ ఉంది. సో, ఇక్కడే నేను రైస్ కుక్ చేసుకోవడం, మిక్సీ కానీ అన్నీ ఇక్కడే యూజ్ చేస్తాను. కిచెన్లో ఉన్న సాకెట్స్కి ఫ్రిడ్జ్ అవన్నీ కనెక్ట్ చేశాను. సో, లేవు ఇంకా సాకెట్స్. తర్వాత వచ్చేసి మిర్రర్ అండ్ ఇక్కడ కబర్డ్స్ అనమాట. చాలా స్పేషియస్ కబర్డ్స్ ఇచ్చారు. పైనేమో అట్టపెట్టెలు అవన్నీ పెట్టుకున్నా, కింద ట్రాలీలు మధ్యలో బట్టలు పెట్టేసుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి డెస్క్ అండ్ చైర్. తర్వాత వచ్చేసి టీవీ అండ్ టేబుల్. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను టేబుల్. అన్నీ డిటాచబుల్ అనమాట. ఇది అది డిస్పోజ్ చేయడానికి ఈజీగా ఉంటాయని. ఇక తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా, ఇది బయట బట్టలు ఆరేయడానికని తీసుకున్నా, బట్ లెంత్ సరిపోలేదని ఇంకా అక్కడ అతికిచ్చేసాను అనమాట. బాల్కనీ చూపిస్తాను మీకు. టైం నైట్ 9 అయిపోయింది. సో, అంతగా కనిపించట్లేదు. ఇది వ్యూ ఇక్కడ నుంచి. డే టైంలో వ్యూ ఇంకా బాగుంటుంది. ఎవరు బయట ఉండరు, ఎవరు మాట్లాడరు. కిచెన్ దగ్గర ఇంటి ముందు వ్యూ చూపిస్తాను మీకు. సో, ఇది వ్యూ అనమాట. ఇక దీనికి రెంట్ వచ్చేసి 31,000 రూపీస్ పే చేస్తున్నాం మన ఇండియన్ రూపీస్లో. డే టైం అంతా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. పిల్లలు అరుస్తూ, పక్షులు అరుస్తూ లైవ్లీగా ఉంటుంది. బట్ నైట్ టైం కొంచెం క్వైట్ ఉంటుంది. చల్లదనం కోసం నేను డోర్స్ మోస్ట్లీ క్లోజ్ చేయను. బాల్కనీ నెట్ అంతా ఓపెన్ చేసేసి ఉంచుతాను అనమాట. చల్లగాలి వస్తుందని చెప్పి. ఇంతే. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.